ఎజెండా అని పీలేరు నియోజకవర్గ ఇన్ఛార్జి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఇవాళ పీలేరులో నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు పాలనలో రంజాన్ తోఫా, సంక్రాంతి, క్రిస్మస్ కానుకల వంటి వాటిని జగన్ ప్రభుత్వం రద్దు చేసిందని మండిపడ్డారు. పేదల కడుపు నింపే ₹5 అన్న క్యాంటీన్లను మూసివేయడం దుర్మార్గమని అన్నారు. దాచుకోవడం, దోచుకోవడం అన్న మాదిరిగా వైసీపీ పాలన సాగుతోందని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన ప్రతి పథకాన్ని పునరుద్ధరిస్తామని అన్నారు. ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చకుండా జగన్కు ఓట్లు అడిగే హక్కు లేదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమికి ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు పాలనలో రంజాన్ తోఫా, సంక్రాంతి, క్రిస్మస్ కానుకల వంటి వాటిని జగన్ ప్రభుత్వం రద్దు చేసిందని మండిపడ్డారు. పేదల కడుపు నింపే ₹5 అన్న క్యాంటీన్లను మూసివేయడం దుర్మార్గమని అన్నారు. దాచుకోవడం, దోచుకోవడం అన్న మాదిరిగా వైసీపీ పాలన సాగుతోందని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన ప్రతి పథకాన్ని పునరుద్ధరిస్తామని అన్నారు. ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చకుండా జగన్కు ఓట్లు అడిగే హక్కు లేదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమికి ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు.